చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ రాత్రికాల సమయంలో దయచేసి తల ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సాయంతో నాతోనూ మాతోనూ తేటగాను సూటిగాను మాట్లాడి సాయం చేసి కృప చూపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 139వ కీర్తన 14వ మనం చదువుకుందాం. ఈ సమయంలో మనము 13వ వచనాన్ని చదువుకున్నాం. 13వ వచనంలో దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము 139వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. 13వ వచనం. నా అంతరింద్రియాలను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దావీదు గారు రాసినటువంటి ఈ 139వ కీర్తన 13వ చరణంలో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. అంటే మానవుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలను కలుగు చేసింది ఎవరో? తల్లి గర్భంలో అంటే దేవుడు. రెండవదిగా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే. తల్లి గర్భంలో దేవుడే ఈ యొక్క పిండాన్ని దేవుడే నిర్మించాడు. కనుక దేవుడు ఎవరు అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు అంటే నిర్మాణకుడు. ఎక్కడ నిర్మించినటువంటి వాడు? తల్లి గర్భమందు. తల్లి గర్భమందు దేవుడు నిర్మించాడు. ఏ విధంగా నిర్మించాడు తల్లి గర్భంలో దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ వాక్య భాగంలో నుండి. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే నిర్మించినటువంటి వాడు. ఎక్కడ నిర్మించాడు? తల్లి గర్భంలో శిశువులను తల్లి గర్భంలో నిర్మించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఏ విధంగా నిర్మించాడు అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం. మొట్టమొదటగా వినండి జాగ్రత్తగా. తల్లి గర్భంలో పిండం నిర్మించబడటం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దీనిని నిర్మించిన వాడు ఎవరయ్యా అంటే దేవుడు. తల్లి గర్భంలో శిశువు 9 నెలలు అంటే 40 వారాలు ఈ శిశువు తల్లి గర్భంలో ఉంటుంది. ఆ తర్వాత నెలలు నిండినప్పుడు ఆ యొక్క ప్రసవం అనేది జరుగుతుంది. మొట్టమొదటిగా తల్లి గర్భంలో పిండము అది నిర్మించబడినటువంటి విధానం అనేది 3 దశల్లో ఉంటుంది. మొట్టమొదటిది జైగోట్ దశ. జైగోట్ దశ ఏర్పడుతుంది. ఇది ఎప్పుడు ఏర్పడుతుందంటే మొదటి వారం నుండి 2వ వారం వరకు. జైగోట్ విభజనలో బ్లాస్టోగైస్టిస్గా గర్భసంచిలో స్థిరపడుతుంది. ఇది మొదటి జీవకణం. ఇది మొదటి దశ. రెండవ దశ పిండ దశ, ఎబ్రోదిస్ దశ. ఇది 3వ వారం నుండి 8వ వారం వరకు. అంటే తల్లి గర్భంలో అవయవాలు ఏర్పడతాయి. ఏ అవయవాలు ఏర్పడతాయి? హృదయము, మెదడు, నరాల వ్యవస్థ, ముక్కు, కళ్ళు, చెవులు, అదేవిధంగా మరి చేతులు, కాళ్ళు ముద్దగా ఏర్పడతాయి. ఇది 2వ దశ. 3వ దశ పేటస్ దశ. దీన్ని భ్రూణ దశ అని కూడా అంటారు. ఈ దశ ఎప్పటి నుంచి అంటే 9వ వారం నుండి శిశువు జన్మించేటటువంటి వరకు ఈ దశ ఉంటుంది. పిండం నుండి ఫేటస్గా మారుతుంది. అన్ని అవయవాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. 20వ వారానికి
పసిపిల్లల యొక్క కదలికలు తల్లికి తెలుస్తాయి. 28వ వారానికి కళ్ళు తెరవటం, శబ్దాన్ని వినటం, 30వ వారం నుండి 40వ వారానికి శిశువు అభివృద్ధి చెంది మరి ప్రసవించడం అనేది జరుగుతుంది. ఇది తల్లి గర్భంలో దేవుడు పిండ దశ నుండి ప్రసవించే దశ వరకు ఆ యొక్క తల్లి గర్భంలో దేవుడు మానవుని నిర్మించినటువంటి విధానం అనేది ఈ విధంగా ఉంటుంది. కనుక మనము పసిపిల్ల యొక్క కదలికలు తల్లికి తెలుస్తాయి అనేటటువంటి విషయానికి సరైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి విధానంలో బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. దాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో మనం విందాం. చూడండి, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త చూద్దాం ఒకసారి. లూకాసు వార్త మరి వైద్యుడు లూకా గారు వ్రాసినటువంటి సువార్త. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనుష్య కుమారుడు అని నిర్వచించి లూకా గారు సువార్త రాశారు. ఆ లూకా గారు రాసినటువంటి సువార్తలో ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో ఈ యొక్క వాక్యానికి అనుకూలమైనటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యం లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనం చేసెను. ఆ దినములు యందు అంటే ఏ దినాలు యందు? దేవుని యొక్క వాక్యము వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే మరి హేరోదు ఏలుతున్నటువంటి దినాలు యందు, యూదా బెత్లెహేమును మహాహేరోదు వేరుతున్నటువంటి దినాల్లో అక్కడ మరియ గారి యొక్క బంధువులైనటువంటి జకర్యా ఎలిజబెత్తుకు సంతానం లేదు. అప్పుడు దేవుడు గాబ్రియేల్ దేవదూత జకర్యా ఎలిజబెత్తో మాట్లాడి యోహాను గారు పుట్టుటకు ముందు జరిగినటువంటి విషయం. ఇక్కడ యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి మరియ గారు ఈ యొక్క జకర్యా ఎలిజబెత్ వారికి బంధువులు కాబట్టి త్వరగా యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్న ఒక ఊరికి వెళ్ళి అక్కడ జకర్యా ఎలిజబెత్తులు ఉంటే వారి ఇంటిలో మరి మరియ గారు ప్రవేశించినప్పుడు మరియ గారు చెప్పినటువంటి వందన వచనం ఎలిజబెత్తు యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు విన్నాడు. దేవుని వాక్యం చూడండి, 41వ వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందనం వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశారు. చూశారండి దేవుని వాక్యం ఎలా స్పష్టంగా రాయబడిందో. ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు పుట్టుటకు ముందు ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు మరియ గారు వందనం అని చెప్పిన విషయాన్ని ఎలిజబెత్ గారు విన్నారు. ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు కూడా విని వెంటనే గంతులు వేశారంట. చూసారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాయబడిందో. మనం విన్నటువంటి మరి విషయంలో 28వ వారానికి శిశువు కళ్ళు తెరవటం, కళ్ళు మూయటం, అంతేకాకుండా శబ్దానికి స్పందించటం. ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు బయట ఉన్నటువంటి శబ్దానికి స్పందించడం అనేది తల్లికి తెలిసిద్ది. ఎందుకంటే కాళ్ళు చేతులు ఆడటం, పిండం తిరగటం ఇవన్నీ కూడా సహజంగా లోపల జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఉన్నటువంటి వాక్యమే ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది. ఎప్పుడైతే మరియ గారి యొక్క వందనం అన్న ఆ యొక్క వందనం వచనము ఎలిజబెత్ గారి యొక్క చెవికి వినబడిందో, ఎలిజబెత్ గారి యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు అంటే యోహాను గారు గంతులు వేశారంట, సంతోషించారంట. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాయబడింది. ఆనాడు దావీదు గారు మరి 139వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి 13వ వచనంలో
నా అంతరేంద్రం నీవే కలుగు చేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. తల్లి గర్భంలో మరి పిండము అది ఫలదీకరణ చెంది అది అభివృద్ధి చెంది ఏ విధంగా శిశువుగా తయారు చేయబడుతుంది అనేటటువంటి విషయం దేవుడు మానవుని ప్రేమించి దాంపత్యాన్ని ప్రేమించి కుమారులుగా కుమార్తెలుగా దేవుడు ఇచ్చేటువంటి విధానం అది మానవుని యొక్క ఆలోచనకు అందనటువంటి దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం. అందుకనే అది దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని. అది దేవుని యొక్క వాక్యం. అందుకనే ఒక భక్తుడు పాటలు కూడా వ్రాయబడింది, ఇది తల్లికి తెలియనటువంటి నిర్మాణం, యెహోవా దేవుని యొక్క పనితనం, అవయవాలుగా రూపాంతరం చెందుతున్నటువంటి దేహం, ఈ యొక్క శరీరంలో ఈ యొక్క పిండము ఫలదీకరణ చెంది ఆ గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే ఆ యొక్క శిశువులోనే కుమారుడు కానీ కుమార్తె కానీ వారు ఈ లోకంలో ప్రవేశించక ముందే శరీరము, ప్రాణము, ఆత్మ, అందుకనే అవయవాలుగా ఉన్నటువంటి దేహం, ఆ దేహంలో దేవుడిచ్చినటువంటి ఆత్మ, అది దేవునికి ఆలయం అని చక్కగా దైవజనులు మరి సత్యవేద సాగర్ గారు మంచి పాఠం రాశారు. కనుక ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని తల్లి గర్భంలో నిర్మించిన వాడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్య భాగంలో నుంచి మనం తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి. అందుకనే దావీదు గారు ఏమన్నారు, నా అంతరేంద్రమును నీవే కలుగు చేసితివి అంటే నా శరీరం లోపల ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కలుగు చేసిన వాడు నీవే. అంతేకాకుండా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు కూడా నీవే. నీవే నన్ను నిర్మించావు. దేవుడు జ్ఞానవంతుడండి, అనంత జ్ఞాని. దేవుడి జ్ఞానము, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క మహిమ మానవుడి యొక్క ఆలోచనకు అందదు. కనుక ఈ రాత్రికాల సమయంలో అట్టి దేవుడిని మనం స్తుతించి, అట్టి దేవుడిని మనం ఆరాధించి, అట్టి దేవుడు ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మ నరకానికి పోకుండా దాన్ని రక్షించుట కొరకు శరీరంలో ప్రాణం పెట్టి రక్తం కార్చి నశించిపోతూ నిన్ను నన్ను రక్షించుటకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రభు, లోబడినటువంటి ప్రజల వైపు దినమెల్లా చేతులు చాసి ఈ రాత్రి ప్రేమతో నిన్ను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించి మారుమనసు పొంది నీటి ద్వారా బాప్తిసం తీసుకొని రక్షించబడు. ఎందుకంటే మానవుడు కారణ జన్ముడు. ఏ కారణం లేకుండా ఏ వ్యక్తిని కూడా దేవుడు ఈ భూమి మీద సృష్టించలేదు. అంటే తల్లి గర్భంలో దేవుడు నిర్మించలేదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుందాం. కనుక ఈ రాత్రి దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, వాస్తవాన్ని గ్రహించండి, ప్రభువును మయంపరచండి, ఘనపరచండి, కొన్ని ఆడదాం. అట్టి కృప ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి అనుగ్రహించిన గాక. తల వంచండి, కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆనాడు దావీదు గారు కీర్తన గ్రంథంలో 138 కీర్తన 13వ వచనంలో నా అంతరేంద్రుడు కలుగు చేసిన వాడు నీవే, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే అని మరి దావీదు గారు నిన్ను కనపరిచి కొనియాడినట్లు నీ వందనాలు. మమ్మల్ని ఈ భూమి మీద నాయనా మీరు సృష్టించి తల్లి గర్భంలో ఈ భూమి మీదకి రావడానికి ఒక కారణాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. రచించిన ప్రభు నరకాన్ని పోకుండా మమ్మల్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు నీవని సత్యాన్ని తెలుసుకొని నేను స్తుతించి గణపరిచి ప్రభు నిన్ను అంగీకరించి నీ రక్తంలో మా పాపాలు కొడుకొని మీరు చెప్పినట్టు ఆజ్ఞ ప్రకారం జీవించి బలవంతుడైన తండ్రి నీటి ద్వారా బాప్తిసం తీసుకొని రక్షించబడి విశ్వాస ఆత్మీయ జీవితంలో కొనసాగుటకు ప్రభు నాకును మాకును మాకొక్కరికి సహాయం చేయండి. మెన్నటి కృపతో నింపి నడిపించి సహాయం చేసి బలపరచమని ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యమైనటువంటి వారి జీవితాలు మార్పు కలిగించి ఆలోచింపచేయమని సహాయం చేయమని పరిశుద్ధులైన యేసునామమున తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించండి. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, వాక్యాన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆత్మీయ పాటల కొరకు, వాక్యానుసారమైన వాక్యం కొరకు అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. మా యొక్క ఫోన్ నెంబర్ 8639262647. సమస్త మహిమ ఘనత ప్రభావాలు
యేసుక్రీస్తు ప్రభువుని కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.